హాయ్ ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ టాపిక్ ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి. సో ఫస్ట్ చాప్టర్లో ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ దానికి సంబంధించి సబ్ టాపిక్ ద త్రీ లాంగ్వేజ్ ఫార్ములా అనేది సబ్ టాపిక్. సో ఇందులో కంపల్సరీ 1 మార్క్ వస్తుంది. సో ఇక్కడ త్రీ లాంగ్వేజ్ ఫార్ములా, the three language formula that English was first advised for school education by Central Advisory Board of Education in 1956, subsequently modified by the Conference of CMs 1961 and formalized by Kothari Commission. So first time 1956 లో సెకండరీ ఎడ్యుకేషన్ బై సెంట్రల్ అడ్వైజరీ బోర్డు ప్రపోజ్ చేసింది. సో దీన్ని ఏం చేశారు, సబ్సిక్వెంట్లీ మాడిఫైడ్ అంటే కొంచెం మార్పులు చేసి 1961లో ఫార్మలైజ్డ్ చేశారు. ఎవరో కొటారి కమిషన్. ద త్రీ లాంగ్వేజ్ ఫార్ములా వాజ్ ఎర్లియర్ ప్రపోజ్డ్ ఇన్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1968. సో 1968లో ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. హిందీ స్పీకింగ్ స్టేట్స్ నాన్ స్పీకింగ్ స్టేట్స్ నార్త్ సైడ్ సౌత్ సైడ్ ఎలా ఉంటుంది త్రీ లాంగ్వేజ్ ఫార్ములా. హిందీ స్పీకింగ్ చేసే స్టేట్స్లో ఎలా ఉంటుంది. లాంగ్వేజ్ 1 హిందీ, లాంగ్వేజ్ 2 మోడర్న్ లాంగ్వేజ్ ఆర్ ఇంగ్లీష్, లాంగ్వేజ్ 3 ఇంగ్లీష్ ఆర్ మోడర్న్ లాంగ్వేజ్. నెక్స్ట్ నాన్ స్పీకింగ్ స్టేట్స్ సౌత్లో ఎలా ఉంటుంది. లాంగ్వేజ్ 1 రీజనల్ లాంగ్వేజ్ ఆర్ అక్కడ ఉండే మోడర్న్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ 2 హిందీ ఆర్ ఇంగ్లీష్, సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఆర్ ఇంగ్లీష్, థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఆర్ హిందీగా ఉంటుంది. ఇక్కడ చిన్న నోట్ ఇచ్చాడు. త్రీ లాంగ్వేజ్ ఫార్ములా ఐడెంటిఫైడ్ దట్, ముఖ్యంగా ఏం ఐడెంటిఫై చేసింది. ఫస్ట్ వన్, ఇంగ్లీష్ ఈజ్ ద విండో ఆఫ్ ద వరల్డ్. ఎవరు చెప్పారు ఇంగ్లీష్ ఈజ్ ద విండో ఆఫ్ ద వరల్డ్ అని చెప్పింది? సెట్ బై జవహర్లాల్ నెహ్రూ. ఇది ప్రీవియస్ బిట్, కంపల్సరీ 1 మార్క్ వస్తుంది ఇందులో. ఇంగ్లీష్ ఈజ్ ద విండో ఆఫ్ ద వరల్డ్ సెట్ బై జవహర్లాల్ నెహ్రూ. ఇంగ్లీష్ ఈజ్ ఏ లింక్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ ఈజ్ ఏ లైబ్రరీ లాంగ్వేజ్ అని చెప్పింది ఎవరు? కొటారి కమిషన్ ఇంగ్లీష్ ఈజ్ ఏ లింక్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ ఈజ్ ఏ లైబ్రరీ లాంగ్వేజ్ అని తెలియజేసింది. చాలా ఇంపార్టెంట్. ఈ 3 బిట్స్లో నుండి కంపల్సరీ 1 మార్క్ వస్తుంది. నెక్స్ట్ ప్రీవియస్ డిఎస్సి ఎస్జిటి క్వశ్చన్స్. నెహ్రూ ఏం చెప్పారు? ఇంగ్లీష్ ఈజ్ ఏ విండో ఆన్ ద వరల్డ్. ఆప్షన్ సెకండ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ద త్రీ లాంగ్వేజ్ ఫార్ములా వాజ్ ఎర్లియర్ ప్రపోజ్డ్ బై, ఎవరు ప్రపోజ్ చేశారు? ఎర్లియర్ స్టేజ్లో ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1968 ప్రపోజ్ చేసింది త్రీ లాంగ్వేజ్ ఫార్ములా. హూ సింప్లిఫైడ్ అండ్ అప్రూవ్డ్ ద త్రీ లాంగ్వేజ్ ఫార్ములా. ఎవరు సింప్లిఫై చేసి అప్రూవ్ చేసింది ఎవరు అంటే ఎన్పిఈ 1986. అప్రూవ్ చేసి త్రీ లాంగ్వేజెస్ ఫార్ములాను సింప్లిఫై చేసి అప్రూవ్ చేసింది ఎన్పిఈ 1986. ఇవి త్రీ లాంగ్వేజ్ ఫార్ములాకు సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్. సమ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అంటే మార్పులు చేర్పులు ఏం జరిగాయి? 343 సెక్షన్ 1 సబ్సెక్షన్ 1, 343 సెక్షన్ సబ్సెక్షన్ 1, హిందీ ఇన్ దేవనాగరి స్క్రిప్ట్ యాజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్. 343 subsection 3, English should continue to be used for another period of 15 years. Next, Article 345, a state legislature adopt as official language one or more languages in use in the state or Hindi. Next, Article 346, official language of the Union shall be the official language for communication between one state and another state and between a state and the union. ఇవి ముఖ్యమైన ప్రొవిజన్స్ జరిగాయి వాటికి సంబంధించిన ఆర్టికల్స్. సో ఇందులో కంపల్సరీగా 1 క్వశ్చన్ వస్తుంది ఇంగ్లీష్ మెథడాలజీలో. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ.